సార్ సార్ దగ్గర అంత స్టాండర్డ్ ఉందా టౌన్లో ఈ ఆకతాయిల బైక్ మీద చెలరేగేటువంటి ఆకతాయిల ని ఆట కట్టించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ బైక్స్కి ఏర్పాటు చేసినటువంటి కృత్రిమమైనటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో అతిపెద్ద సౌండ్ వచ్చి పట్టణంలో మనకు సౌండ్ పొల్యూషన్ కారణమవుతూ అదేవిధంగా వృద్ధులకు మహిళలకు చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తూ వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతూ కొంతమంది వృద్ధులు ఈ సౌండ్ తోటి వాళ్ళకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా టౌన్లో చాలా ఇంపార్టెంట్, దాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టౌన్లో ఒక స్పెషల్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పెద్ద వెహికల్స్ బుల్లెట్ టూ వీలర్స్ ఉంటాయో దానికి కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద సైలెన్సర్లని వాటిని ఎంబీ యాక్ట్ ప్రకారం 190 సెక్షన్ 190 ప్రకారం వీటన్నిటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఇదంతా కూడా మిగతా వాళ్ళకి కూడా పరిజ్ఞానము వచ్చి ఇలాంటివి పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు పోలీసులు అనేటువంటిది తీసుకురావాలనేటువంటి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఈ సైలెన్సర్లన్నింటినీ అందరికీ పబ్లిక్ సమేతంగా పబ్లిక్ ముఖంగా వాటిని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కోదాడ పట్టణ ప్రజలందరికీ కోదాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఆ వెహికల్ కూడా వచ్చినటువంటి సైలెన్సర్లనే వాడాలి, అతి తక్కువ సౌండ్ పొల్యూషన్ కలిగించే సైలెన్సర్లనే వాడాలి. మనకి 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ వచ్చిందనంటే మన మానవాళి ఆరోగ్యానికి అది హానికరం చేస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిమితమైనటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి విధంగా అందరూ సహకరించాలి. ఇవే కాకుండా ఆటోలు కానీ ఇంకా ట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి సౌండ్లు చేసుకుంటూ పోయినట్లయితే మీకు హానికరమే, మీతోటి ప్రయాణించే వాళ్ళకు కూడా హానికరమే. మనం కోదాడ టౌన్లో ఈ 2 సిగ్నల్స్ ఏర్పాటు చేసినాం. సో పటిష్టంగా ట్రాఫిక్ కంట్రోల్కి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీ అందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు. ఇంకా మంచి మంచి పనులు పోలీసు డిపార్ట్మెంట్ చేపడుతుంది. అదేవిధంగా త్వరలో ప్రయాణికులందరికీ కూడా సురక్షితమైనటువంటి ప్రయాణమే ధ్యేయంగా మై ఆటో సేఫ్ అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొని వస్తున్నాం. సో అది కార్యాచరణలో భాగంగా ఉంది. సో ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే మాకు సహకరించండి, మీరు ప్రశాంతంగా ఉండాలి, మీ తోటి ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశం. రోజు 40 బైక్స్కి ఈ సైలెన్సర్లు ఏవైతే ఆర్టిఫిషియల్గా పెట్టిన సైలెన్సర్లని మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటి మీద చట్టరీత్యా 190 సెక్షన్ 190 ఎంబీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ నిరంతరం కూడా పట్టణ ప్రజలకి సౌకర్యాలు కల్పించడానికే అనుక్షణం మనకు ఎండ వాన రాత్రి అనకుండా వాళ్ళు రోడ్డు మీద పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ సహకరించాలని మనవి.